Okay, children. Okay, children. Now ఇప్పుడు కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదా? ఇప్పుడు వస్తలేదా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. Okay. Okay, children. Once again, good evening to you all. We have completed 8 units in mathematics. Today we are going to 9th unit. That is how much does it weigh? How much does it weigh? How much enta does it weigh? Weigh ante baruvu. Idi enta baruvu undi. ఇది ఎంత బరువు ఉంది, దీని బరువు ఎంత. సో ఇందులో మనం ఫస్ట్ డిస్కస్ కీ కాన్సెప్ట్స్. కీ కాన్సెప్ట్స్ అంటే ముఖ్యమైనటువంటి భావనలు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో వాటిని ఫస్ట్ మనము చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఈస్ 1000 milligrams. 1000 milligrams is equal to 1 gram. సో 1 gram లో 1000 milligrams ఉంటవి. అంటే 1 gram కి 1000 milligrams సమానము. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 1000 grams equal to 1 kilogram. అంటే 1 kilogram లో 1000 grams ఉంటవి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, కే అంటే కిలో, కే అంటే కిలో, కిలో అంటే 1000, కిలో అంటే మీరు 1000 అని గుర్తుంచుకోవాలి. సో ఇంతకు ముందు మనము లెంత్ గురించి చెప్పినప్పుడు కూడా మనకు 1000 meters అయితే మనకు 1 kilometer అయింది. కానీ ఇక్కడ 1000 అంటే మీరు కిలో అనేది గుర్తుంచుకోవాలి. 1000 వచ్చినప్పుడు దాన్ని మీరు కిలో అనేది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కూడా చూడండి, 1000 grams, 1000 grams అనేది 1 kilogram కి సమానము. అంటే 1 kilogram లో మనకు 1000 grams అనేవి ఉంటవి. నెక్స్ట్ చూడండి, 100 kilogram, అలాంటి 100 kilograms ని మనము 1 quintal అంటాము. అంటే 1 quintal కి సమానము. చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 1000 milligrams అయితే 1 గ్రామ్ అవుతుంది, 1000 grams అయితే 1 kilogram అవుతుంది, 100 kilograms అయితే 1 quintal అవుతుంది. ఇవి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మరి అలాంటి 10 quintals అయితే 1 ton అవుతుంది. అంటే 10 quintals 1 ton అవుతుంది. 1 ton లో 10 quintals ఉంటవి. తర్వాత నెక్స్ట్ చూడండి, 1000 kilograms, 1000 kilograms అయితే 1 ton అవుతుంది. సో చూడండి ఒకసారి మీరు ఎందుకు ఇట్లా 1000 kilograms అవుతుందంటే, మనకు 100 kgs అయితే 100 kgs అయితే 1 quintal అవుతుంది. 1 quintal అవుతుంది. 10 quintal అంటే ఇంటూ 10 కదా, 10 quintal అంటే ఇంటూ 10. సో 0 అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది, 3 zeros అనేవి యాడ్ అవుతుంది. సో 1000 kilograms అయితే కూడా మనకు 1 ton అని చెప్తాం. అంటే 1 ton లో మనకు 10 quintals అవుతుంది. 1 quintal 100 kilogram కాబట్టి మనకు 1000 kilograms కూడా అవుతుంది. ఎందుకంటే ఇంకొక 0 యాడ్ అవుతుంది కాబట్టి 1000 kilograms అనేది అవుతుంది. సో 1 ton కి 10 quintals, 1000 kilograms. సో నెక్స్ట్ చూడండి, kilograms, grams, quintal, ton. సో ఇవన్నీ కూడా ఆర్ డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఫర్ వెయిట్. వెయిట్ అంటే బరువు, బరువుని మెజర్మెంట్ కొలవడానికి ఉపయోగించేటువంటి యూనిట్స్, ప్రమాణాలు ఏంటివి? కిలోగ్రామ్స్, గ్రామ్స్, క్వింటాలు, టన్స్. సో ఇవన్నీ కూడా మనము వెయిట్ ని కొలవడానికి మనం ఉపయోగిస్తాము.
సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి మీరు ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 3 kgs plus 4.5 kgs how much? Answer C sir. 3 kgs plus 4.5. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత మనం 0 వచ్చు 0.55 and 3.7. 7.5 kgs is the right answer B. Yes. Next second one. 1 kg is equal to dash grams. How many grams? Yes, yes. 1 kilogram is equal to 1000 grams. So answer A is the right answer. Next third question. 250 grams plus 250 grams dash kg. How many kgs? First we have to add these both grams. 50 plus 250. How much? 500 grams. So 500 grams is equal to dash kg. Kg. How many grams are there in kg? Kg లో ఎన్ని grams ఉంటాయి? 1000. So 1000 kg లో 1000 grams ఉన్నాయి. ఇక్కడ 500 grams ఉన్నాయి. సో 500 grams మరి 1000 లో ఎంత అవుతుంది? 1000 లో ఏమవుతుంది? సగం అవుతుంది. చూడండి ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 500 ఉంది. సో 500 మీరు కింద వేసి దీన్ని మీరు చూడండి 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్, 5 1 జా 5 2 జా. సో మనము 500 కాబట్టి 500 మనం పైన వేసుకోవాలి, కింద 1000 మొత్తం అనేది కింద వేసుకోవాలి. కాబట్టి 500 ప్లస్ బై 1000. సో ఇక్కడ చూడండి 0 0 గెట్ క్యాన్సిల్, 0 0 గెట్ క్యాన్సిల్, 5 1 జా 5 2 జా. సో 1/2 kg అవుతుంది. అంటే 1/2 అంటే ఏంది? సగం. 1/2 అంటే సగం. ఎందుకు? 1000లో 500 సగం కదా. 1000లో 500 సగం అవుతుంది కాబట్టి 1/2 kgs అవుతుంది. B is the right answer. Next fourth one. 100 grams into 10 is equal to dash kilograms. So do the multiplication చేయండి. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు జస్ట్ we put the right side 0. So 100 0. So 1000 grams. So 1000 grams how much? 1000 grams is equal to 1 kg. 1 kg. So kabatti 1 kg is the right answer. Option 4 is the right answer. So next 500 grams plus 500 grams is called dash kg. How much? 500 how much? 1000 grams. So 1000 grams is equal to how much? 1 kg. So 1 is the 1 kg. Is the right answer. Yes, C is the right answer. So next C. Option C, you can see 3 kgs plus 500 grams. How much? B sir. Yes. చూడండి ఇక్కడ 3 kgs plus 0 grams ఇక్కడ. సో తర్వాత ఇక్కడ 0 kg పాయింట్ నెక్స్ట్ ఇక్కడ 500 grams. సో యాడ్ చేయండి 0 0 0 0 0 500 అంటే 500 grams ప్లస్ 3 ప్లస్ 0 kg అంటే 3 kg. సో 3 kg 500 grams అంటే మనము 3.5 kg. సో యూ కెన్ రైట్ లైక్ దిస్. కూడా మనం రాయొచ్చు 3.5 kg.
నెక్స్ట్ 7th one 100 kgs minus 45 kgs. How much? అర్థమవుతుందా అయితలేదా 100 kgs అంటే 100 కిలోలు మైనస్ 45 కిలోలు. 100 minus 45. How much? Do subtraction. 55 Ones to hundreds. 50. So take borrow 10 minus 5 5. Take borrow one given to ones. So D sir. 9 minus 4 D sir. 55 kg sir. 50 kgs is the right answer. 55 D sir. D sir D. Option right answer. నెత్తి మంచిగా అనుకో సార్ మా పాప ఇంట లేసుడు సార్ Dash kilograms. B sir. B sir. Yes. 1 D, ton sir. is equal to 1000 kilograms. Or 1000 kilograms are 10 B. quintals. B sir. బి Sir B. The right answer. Yes, you are right. అవును రాసేది నువ్వు కాదు Quarter of ton. Quarter of ton. Quarter అంటే 1/4. పావు భాగం. టన్నులో పావు భాగము. టన్ అంటే ఎంత? 1000 kilograms. ఇందులో పావు భాగం అంటే చూడండి 4 1 జా 4 4 2 జా 8 2 4 5 జా 20 0. B sir. Sir B. బి సార్ B sir. Sir. చూడు ఆడ 4 2 జా 8. ఇవంటే ఏందనుకో తిక్క మేకలు 4 1 జా B, 4 sir. 4 2 జా 8 2 remains B, sir. 4 5 జా 20 0. So 250 kilograms. Option A is the right answer. Quarter అంటే పావు భాగం. క్వార్టర్ అంటే పావు భాగం. పావు భాగం అంటే 1/4. అంటే 1000ని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగము. సో 1000ని 4 భాగాలు చేస్తే 250 250 అందులో ఒక భాగం ఎంత? 250. So 250 is the right answer. Option A is the right answer. 10th problem. 1000 kg is equal to dash ton. 1 ton How many tons? Yes, One sir. yes, One sir. One sir. 1 ton. 1 ton డి సార్ So next question is 11th question. ఉన్నాయి 10 quintals is equal to dash ton. D sir. D sir. Yes, D, yes. sir. 10 quintals D is sir. equal to 1 ton. D sir. D. Option C is the right answer. Next 12th question is 50 kgs plus 20 kgs plus 10 kgs minus 80 kgs. First you add plus addition. Do addition, then do subtraction. 50 plus 20 70 kgs. 70 plus 10 80 kgs. 80 minus 80 0. 80 minus 80 0. So option C is the right answer. Yes. Weight of elephant maybe. Elephant యొక్క weight ఎంత ఉండొచ్చు? Elephant యొక్క weight ఎంత ఉండొచ్చు? డి ఎలిఫెంట్ యొక్క వెయిట్ ఎంత ఉండొచ్చు? 1000 kg sir. 1000 Yes, 1000 kgs. So D is the right answer. Next 14th question. Tiger weight of tiger maybe. Tiger యొక్క వెయిట్ ఎంత ఉండొచ్చు బరువు? C sir. C sir. 300 C sir. మేబీ టైగర్ 300 kgs వరకు ఉంటుంది కాబట్టి 300 అనేది రైట్ ఆన్సర్ ఉండొచ్చు.
15th. 250 plus 250 plus 250 grams. How much total? Dash kg. Kg లలో ఎంత? First to do the addition of total 250 500 plus 250 750 grams. So kg అంటే ఎంత? kg అంటే 1000 grams. So 750 grams 1000 grams లో ఎంత ఉంటది అంటే 750 by 1000. చూడండి ఇక్కడ 0 get cancel. So 25 3 ja 25 4 ja 3/4 అంటే 4 భాగాలలో 3 భాగం ఉంటుంది. ఇంతకు మనం చెప్పుకున్నాం కదా 250 250 250 250 మొత్తం 250 అనేది 4 parts ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 parts ఉన్నాయి కాబట్టి దాన్ని 3/4 అని మనము చెప్పొచ్చు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th question. How many 250 grams are there in 1000 kgs? How many ఎన్ని 250 grams 1000 kgs లో ఉంటాయి? చూడండి మీరు 1 kg లో 1 kgs కి ఎన్ని 250 grams ఉంటాయి? 4 ఉంటాయి. 4 ఉంటాయి. చూస్తే 250 grams ఉంటాయి. 1000 కే 4 ఉంటాయి. 1000 కి 1 కిలోగ్రామ్ కే 4 ఉంటే 1000 కి ఎన్ని ఉంటాయి? 1000 into 4 అంటే 4000 grams 4000 grams 250 grams ఉంటాయి. 4250 grams ఉంటాయి. 4250 grams ఉంటాయి. మరి అది ఉందా? ఆన్సర్ ఉందా ఇక్కడ? 4000 అనేది లేదు కాబట్టి డి ఆప్షన్ డి అవుతుంది. నన్ అంటే 5 ఏవి కావు. ఏ కాదు, బి కాదు, సి కాదు. 17th. Add 1 kg 500 grams, 2 kg 500 grams, 3 kg 500 grams. So మీరు సింపుల్ గా 1 kg 2 kg 3 kg 3 kg 3 kg 500 500 1000 ఒక 500 1500 grams. 1500 అంటే ఏంది? 1000 ప్లస్ 500 grams 500 grams. 1000 అంటే ఎంత మనకు? 1 kg. 500 అంటే 500 grams. చూడండి ఇక్కడ 6 grams 1 kg. 6 kgs 1 kg. 7 kgs 500. 7.5 kgs. 7.5 kgs. So option D is the right answer. 18th question. 1000 grams is equal to 250 grams dash grams. 1000 grams is equal to 250 grams plus dash grams. Yes, is the right answer. 750 grams. ఎందుకు 1000 కి ఈక్వల్ కావాలంటే ఇక్కడ 750 అనేది ఉండాలి. 250 plus 750 1000 అవుతుంది. So option C is the right answer. Next 19th question. 200 into 5 kgs is equal to dash kg. Multiply చేయాలి. Multiply చేయండి. 5 0 0 5 0 0 5 2 ja 10. 1000 kilograms. Option B is the right answer. Next 20 question. 20 kilograms minus
20 kilograms. How much kilograms? చిన్న పీట తెచ్చుకొని ఈడేసుకొని Kilograms. How many kilograms? 20 kilogram minus 12 kilograms. 20 లో 12 తీసేయండి మైనస్ అంటే హౌ మచ్? 20 లో 12 తీసేస్తే 8. సో C is the right answer. Yes, you are right answer. 21. A toothpaste weighs 250 grams. అంటే ఒక టూత్ పేస్ట్ 250 గ్రామ్స్ బరువు ఉంటది. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 4 such items? వాట్ ఈస్ ద వెయిట్ అంటే బరువు ఎంత? ఆ 4 such items అలాంటి 4 వస్తువుల బరువు ఎంత? 4 వస్తువుల బరువు అంటే ఏంది? 254. 254 హౌ మచ్? నాకు 250 ఏమవుతాయి? 1000 అవుతది. 1000 గ్రామ్స్ అవుతది. 1000 గ్రామ్స్ అంటే అది 1 కిలోగ్రామ్. ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next question is 22nd. A soap weighs 100 grams. ఒక సోపు బరువు అంట 100 గ్రాములు ఉంటుందంట. How many soaps? ఎన్ని సోప్స్ we will get for 1 kg? కేజీకి మనం ఎన్ని సోప్స్ కొనొచ్చు? ఎన్ని సోప్స్ మనం పొందొచ్చు? ఒక కేజీలో అంటే 1 కేజీ అంటే ఎన్ని? అంటే సోప్ బరువు 100 గ్రామ్స్. సో కాబట్టి ఏం చేయాలి? 0 గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్. 10 అంటే 10 సోప్స్ మనకు వస్తాయి. ఎందుకు 10 100 అంటే 1000 కాబట్టి 10 సోప్స్ మనకు తీసుకుంటాము. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23. పొంగల్ పండుగ సమయంలో 20 kgs ఆఫ్ రైస్ వాస్ మేడ్ ఇన్ లతాస్ హౌస్. మేడ్ అంటే చేసిర్రు. ఎంత రైస్? 20 kgల రైస్ అంటే అన్నం చేసిర్రు లతాస్ హౌస్, లత యొక్క ఇంట్లో. తర్వాత 8 kgs 500 grams వాస్ ఈటెన్ బై ఫ్యామిలీ. అంటే 8 kgల 500 grams యొక్క అన్నము, బరువైన అన్నము ఫ్యామిలీ వాళ్ళు ఈటెన్ తిన్నారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తిన్నారు అండ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి తిన్నారు. The rest was distributed among the poor. The rest అంటే మిగిలిందంట పేద ప్రజలకు పంచిరంట మిగిలిన అన్నాన్ని. How much rice was distributed among the poor? ఎంత రైసు పేద ప్రజలకు పంచిర్రు? సో మొత్తం ఏమో 20 kgs వండింది. తర్వాత పంచిందేమో 8 kilograms 500 grams. సో మరి మిగిలింది వాళ్ళు తిన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తిన్నారు. సో మిగిలిందే కదా పేద ప్రజలకు ఇచ్చింది. రెస్ట్ ఆఫ్ ద రైసే కదా. మరి మిగిలిందంటే ఏం చేయాలి? తిన్నదాన్ని తీసేయాలి. వాళ్ళు ఏదైతే తినిండ్రో వాళ్ళు దాన్ని తీసేయండి. ఇక్కడ 0 grams ఉన్నాయి కదా. సో 0 నుంచి 500 తీసేయలేం కాబట్టి ఏం చేయాలి మనం? వి టేక్ బారో తీసుకోవాలి. కిలోగ్రామ్ ఉంది, ఇక్కడ గ్రామ్స్ ఉంది. 1 కిలోగ్రామ్ కి 1000 grams కాబట్టి ఇక్కడ మనకు 1000 వస్తున్నాయి. 1000 grams వస్తాయి. ఇక్కడ మాత్రం ఒకటి తగ్గుతుంది అంటే 19 kilograms అవుతుంది. చూడండి ఇప్పుడు 1000 grams లలో 500 తీసేస్తే 500 grams ఉంటది. నెక్స్ట్ 19 లో 8 తీసేయండి. 9 లో 8 పోతే 1. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ఉంటది. సో 11 kilograms 500 grams. దీన్ని మనము 11.5 kilograms అని చెప్తాము. అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24 క్వశ్చన్.
ఏ మోటార్ సైకిల్ weighs 200 కిలోగ్రామ్. ఒక మోటార్ సైకిల్ యొక్క బరువు 200 కిలోగ్రాము. ఇఫ్ ఏ జీప్స్ వెయిట్ అంటే జీప్ యొక్క బరువు ఈజ్ 9 టైమ్స్ ఆఫ్ ద మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ కి 9 రెట్లు, టైమ్స్ అంటే 9 రెట్లు ఉంటే వాట్ ఈస్ జీప్స్ వెయిట్? జీప్ యొక్క బరువు ఎంత? 9 అంటే మనం మల్టిప్లై చేయాలి కదా, మల్టిపుల్ చేయాలి కదా. మల్టిప్లై 100 into 9 చేయండి. సో జస్ట్ do 9 into 2, 9 into 2 8. Write 2 zeros in right 8. 9 2 ja 18. So write 2 zeros in right side. 1800 kilograms. So A is the right answer, option A. Next 25th question is my weight is 22 kilograms. నా బరువు 22 కిలోగ్రాములు. My father's weight is 3 times my weight. మా నాన్న యొక్క బరువు నాకంటే 3 రెట్లు, 3 times. What is my father's weight? మా నాన్న యొక్క బరువు ఎంత? సో నీ బరువు 3 times కాబట్టి 22 into 3. So how much? 3 2 just 6, 3 2 just 66 kgs. Option B is the right answer. Yes. 26th. A boat can carry 120 kilogram weight. ఒక పడవంట 120 కిలోగ్రాముల బరువుని క్యారీ అంటే మోయగలదు. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద బోట్ ఈజ్ 112 kilograms. అంటే బోట్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క బరువు 112 కిలోగ్రాములు. హౌ మచ్ మోర్ వెయిట్ అంటే హౌ మచ్ ఎంత, మోర్ వెయిట్ ఇంకా ఎంత ఎక్కువ వెయిట్ కెన్ ద బోట్ క్యారీ, బోటు మోయగలదు. సో మనకు మొత్తం బోట్ కెన్ క్యారీ 120 kilograms. సో పీపుల్ వెయిట్ 112. ఆల్రెడీ 112 బోట్ లో ఉంది. ఎంత హౌ మచ్ మోర్ హౌ మచ్ లెస్ అన్నప్పుడు మనము తీసివేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో తీసేయండి. 10 లో 2 8, 1 minus 1 0, 1 minus 1 0. So 8 kilograms. A is the right answer. Yes, sir, right. 27 peppers are weighed in. Peppers అంటే మిరియాలు, సన్నగా మిరియాలు ఉంటాయి కదా, నల్లగా బ్లాక్ కలర్ లో. సో దాన్ని ఎందులో తూకం చేస్తారు? అది చిన్నగా ఉంటది కాబట్టి దాన్ని we are weighed in grams. పెప్పర్స్ ని మనము గ్రాములలో దాన్ని తూకం చేస్తాము, బరువు చూస్తాం. 28. సో రైస్ ఈజ్ weighed in. రైస్ బియ్యం అనేది ఎందులో మనము బరువు చూస్తాం? కిలోగ్రామ్, గ్రామ్, సెంటీమీటర్, నన్ 5 కావు. yes కిలోగ్రాములలో మనము చూడది. 5 kilogram is equal to gas half kgs. 5 కిలోగ్రాములలో ఎన్ని హాఫ్ కిలోగ్రాములు ఉంటాయి? yes D is the right answer. చూడండి ఇక్కడ 1 కిలోగ్రామ్ లో 2 హాఫ్ కిలోగ్రాములు ఉంటాయి. 1 కిలోగ్రాములు ఎన్ని ఉంటాయి? 2 హాఫ్ కిలోగ్రాములు ఉంటాయి. 1 కిలోగ్రామ్ లో 2 ఉంటే 5 kilograms ఎన్ని ఉంటాయి? 2 into 5, 10 హాఫ్ kilograms మనకు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30. An auto trolley is carrying gas cylinders of 700 kilogram weight. An auto, ఒక ఆటో ట్రాలీ అంట is carrying, మోస్తుందంట గ్యాస్ సిలిండర్స్
700 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్స్ ని మోస్తున్నది. ఏ ఫుల్ ఆఫ్ గ్యాస్ సిలిండర్ వెయిస్ అబౌట్ 35 కిలోగ్రామ్స్. అంటే ఒక ఫుల్ గా ఉన్నటువంటి సిలిండర్ యొక్క బరువు 35 కిలోగ్రామ్స్. హౌ మెనీ సచ్ గ్యాస్ సిలిండర్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్? ఎన్ని అలాంటి గ్యాస్ సిలిండర్స్ ఆ ఆటో ట్రాలీలో ఉన్నవి? 700 కిలోగ్రామ్స్ ఉంటాయి ట్రాలీలో. సో ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ 35. సో ఈ 35 తోటి మనము డివైడ్ చేయాలి కిలోగ్రామ్స్ తోటి. చూడండి, 35 1 జా 35, 35 2 జా 70, 0. సో 20 గ్యాస్ సిలిండర్స్ మనకు ఆటో ట్రాలీలో వస్తుంది. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 35 70 కదా. సో సి ఇస్ ద సో నెక్స్ట్ 31 క్వశ్చన్. బోట్ కెన్ క్యారీ 2000 కిలోగ్రామ్స్ వెయిట్. ఒక బోట్ అంట 2 కిలోగ్రామ్స్ వెయిట్ ని మోయగలదంట. If the weight of people in the boat is 112 boat లో ఉన్నటువంటి ప్రజల యొక్క బరువు 112 కిలోగ్రాములు. How much more weight? ఇంకా ఎంత ఎక్కువ వెయిట్ కింద బోట్ క్యారీ? బోట్ అనేది ఇంకా ఎంత ఎక్కువ వెయిట్ ని మోయగలుగుతది, ఇంకా ఎంత వెయిట్ ని మోయగలుగుతది? సో ఇక్కడ 2000 కిలోగ్రామ్స్. ఇక్కడ చూడండి 2000 కిలోగ్రామ్స్. ఇక్కడ 2000 కిలోగ్రామ్స్ బోట్ కెన్ క్యారీ. వెయిట్ ని, ఇంత వెయిట్ ని మోయగలదు. సో ఆల్రెడీ పీపుల్ వెయిట్ ఎంత? 112 కేజెస్ ఉంది. సో ఇంకా ఎంత? హౌ మచ్ మోర్, హౌ మచ్ లెస్ అన్నప్పుడు మనము సబ్ట్రాక్షన్ చేస్తాము. ఇప్పుడు తీసేయండి. సో బారో తీసుకుంటే 10 - 2 8. అగైన్ టేక్ బారో. ఆల్రెడీ 1 given to once. 9 9 - 1 8. సో హియర్ ఆల్సో 9 is there. 9 - 1 8. 1. సో 1888 కిలోగ్రామ్స్ ఇంకా బోట్ మోయగలదు. సో 1888 ఇచ్చిరా మనకు ఆన్సర్స్ లో, ఆప్షన్స్ లో. సో నాట్ గివెన్, ఇవ్వలేదు కాబట్టి డి. నన్ను 5 ఏవి కాదు. ఏ కాదు, బి కాదు, సి కాదు. డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 32nd. మహేష్ వెయిస్ 78 కిలోగ్రామ్స్. మహేష్ యొక్క బరువు అంట 78 కిలోగ్రాములు. రమేష్ వెయిట్స్ 95 కిలోగ్రామ్స్. రమేష్ యొక్క బరువు 95 కిలోగ్రాములు. హౌ మచ్ మోర్ డస్ రమేష్ వెయిట్ దాన్ మహేష్ వెయిస్? అంటే ఎంత ఎక్కువ బరువు రమేష్ బరువు మహేష్ కంటే ఉంది? దాన్ అంటే కంటే. రమేష్ బరువు మహేష్ కంటే ఎంత ఎక్కువ ఉంది? హౌ మచ్ మోర్, హౌ మచ్ లెస్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. చూడండి, ఇక్కడ రమేష్ ది 95 ఉంది, తర్వాత మహేష్ ది 78 ఉంది. సో సబ్ట్రాక్షన్ చేయండి. 15 - 8 - 7 1 17 kilograms. So B, option B is the right answer. Next 33 question. Dash grams of onions is equal to 1 kilograms and 250 grams of onions. చెప్పాలి. గ్రామ్స్లో చెప్పండి దీన్ని. సో 1 kg అంటే ఎంత? 1000 grams. తర్వాత ప్లస్ 250 grams. మొత్తం ఏమైతుంది? 1000 ప్లస్ అంటే 1250. 1250. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 34th question. Gold is weighed in. గోల్డ్ ని ఎందులో
తూకం చేస్తారు, కొలుస్తారు. గోల్డ్ బంగారాన్ని అందరు పెట్టుకున్నారు. గ్రామ్స్ లలో మన 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 ఇండ్లలో చాలా మంది చెప్తుంటారు, 1 తులం బంగారము, 2 తులం బంగారాలు, 3 తులం బంగారం అని. 1 తులం అంటే 10 గ్రామ్స్. 10 గ్రామ్స్ అయితే 1 తులం అని చెప్తాం. కాబట్టి మరి అది గ్రాములలో చెప్తున్నాం కదా. కాబట్టి ఏంది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ సార్. Next question is 35 question. 200 and 500 grams is equal to dash kilograms dash grams. Yes, we can write 2500 is equal to 2000 plus 100. 1000 grams is equal to 2 kgs. 500 grams is equal to 500 grams. 500 grams. 500. Option A is the right answer. 36. 2000 kilograms is equal to dash tons. 2000 కిలోగ్రాములు ఎన్ని టన్నులు? 1000 kilograms is equal to 1 ton. అవుతుంది 2 tons అవుతుంది. Option D is the right. Yes. 37th question. A boat carries 100 kilograms of food. Food అంటే ఇక్కడ వస్తువులు. ఒక బోట్ అంట 100 కిలోగ్రాముల వస్తువులను మోస్తదంట. అండ్ 200 కిలోగ్రామ్ వెజిటేబుల్స్ అంటే 100 కిలోగ్రాముల వస్తువులను 200 కిలోగ్రాముల కూరగాయలు మోస్తదంట. అప్పుడు టోటల్ వెయిట్ క్యారింగ్ బోట్ ఈస్, అప్పుడు ఆ బోట్ లో ఉన్నటువంటి మొత్తం బరువు ఎంత అంటే మనం యాడ్ చేస్తాం కదా. 100 కిలోగ్రాము ప్లస్ 200 కిలోగ్రామ్. హౌ మచ్? 100 plus 200 300. Answer yes, yes. 38th question. 6 kilograms 318 grams into 4. How much? Multiplication. Here you do multiplication. ఇక్కడ 4 8 ja 32, 4 1 ja 4 plus 3 7, 4 3 ja 12, 1 2 1 4 రా 2 6 రా 314 కి క్వశ్చన్ ఏంటిదాగో. next 4 6 ja 24 plus 1 25, 25 kilograms 272 grams. Kilograms to grams. Option A is the right answer. 39th problem is multiply 12 kilograms 260 grams by 6. So this is the homework. This is the homework. You do this at your home as homework. Homework cheyandi idi 39th problem. Same. Next 40th cheyandi. Mohit weighs 43.5 kilograms and his father weighs 81.7 kilograms. Who weighs more? ఎవరు ఎక్కువ బరువు ఉన్నారు? మోహిత్ ఏమో 43.5 కిలోగ్రాములు ఉన్నంట, అతని తండ్రి ఏమో 81.8 కిలోగ్రాములు అంట. ఎవరు ఎక్కువ బరువు ఉన్నారు? ఫాదర్ 81.7 is the more weight than 43.5 kilograms. Next question 41. In the above problem, weight is more by. పై ప్రాబ్లం లో ఎంత ఎక్కువ బరువు ఉంది? ఎంత ఎక్కువ మరి? ఎంత ఎక్కువ ఎంత తక్కువ అంటే ఏం చేస్తాం మనము?
Please. Subtraction చేద్దాం. 41, 81.7 43 తీసేయ్. 40.5 and do subtraction. 7 minus 5 2, take bar 6 minus 3 8, 7 minus 4 38.2 grams. So is there option in the option లో ఉందా ఇది? No. ఓ లేదు కాబట్టి ఆప్షన్ డి. నన్ను అంటే ఏ కాదు, బి కాదు, సి కాదు, నన్ను ఆఫ్ ద ఎబో అంటే పైవేవి కావు. అద్దలిచ్చిన తీగ మీద ఉన్నది అద్దలిచ్చు Place చేయ. నెక్స్ట్ క్వశ్చన్ ని ప్లీజ్ 2000 divided by 2 grams Divide. divided by అంటే భాగాహారం. భాగాహారం చేయండి. 200. సున్నాలు 6 సున్నాలు తీసేయు. 0 get cancel, 0 get cancel, 2 1 ja, 2 10 ja, 20. So 10 is the right answer, option 10. 43. 576 grams, 55 grams divided by 7. 7 తో డివైడ్ చేయండి. 7 తో డివైడెడ్ చేయి. 7 చేయాలి. 576.55 divided by 7. 7 1 ja 7, 7 8 ja 1, 7 2 ja 14, 25, 7 3 ja 21, 7 6 ja 42. Reminder. So like that. So 82.36 is there in the option? No. Is it there in the option? No. So now answer is D. D1. D. డి సార్ అయిపోయి కావు. Next 44th question. Place 111 divided meters divided by 12. 11 111 divided by 12. చేయండి. 12 9 ja 12 9 ja how much? 108. 108 అంటే 3 remainder. So 3 remain అంటే put point, take 0. 12 puja 24. So 6 remain. So put 0. Already point, after point you can put 0. 60. 12 5 is 60. So 9.25 is the right answer. 25 meters. Option C is the right answer. టైం Next, అయిపోయిందా? 25 meters, 15 centimeters into 5. So do multiplication. 5 1 ja 5 plus 2 7 centimeters to meters. 5 2 ja 10 meters. 10 meters 75 centimeters. Option A is the right answer. Yes. To 3 by 5 kg dash kilo dash grams. 3 by 5 ని కిలోగ్రామ్ అంటే ఎంత? కిలోగ్రామ్ ని how much? 1000 grams. 1000 grams. కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు? డివిజన్ చేయండి. 5 1 ja 5 2 ja 10, then 2 zeros. So 3 2 ja 6, 2 zeros. So 600 is the
right answer. Option C is the right answer. Next 47 question. 1/5 kg is equal dash grams. మళ్ళీ ఆమె తీసుకొని ఉంటుంది 1/5 into 1000. 5 1 to the 5, 5 2 the 10, 2 zeros. 1 into 200 is 200. Option B is the right answer. Next 48 question. 25 grams about 1 ounce. 1 ounce anta 25 grams untundanta. How many ounces is 200 grams? But 200 grams లో ఎన్ని ounce ఉంటవి అంటే అప్పుడు 200 grams ని 25 grams తోటి డివైడ్ చేయాలి. చేయండి ఇక్కడ 25 8 ja 200 లేదంటే ఇట్లా కూడా చేయొచ్చు మీరు 200 by 25 5 5 ja 25 5 4 ja 20 5 1 ja 5 5 8 ja 40. So itla chesna you can get the same answer. So 8 ounce. Option A is the right answer. Next 49 question is cat and dog together weigh 21 kilograms. ఒక క్యాట్ ఒక డాగ్ అంట రెండు కలిపి 21 kilograms ఉంటాయంట. The dog is as heavy as the cat. ఒక డాగ్ అంట క్యాట్ బరువుకి twice అంటే 2 times రెండు రెట్లు ఉంటది. How much does the cat బరువు ఎంత? సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో రెండు కలిపి క్యాట్ ప్లస్ డాగ్ రెండు కలిపి 21 kilograms. రెండు కలిపి 21 kilograms. తర్వాత డాగ్ అంట క్యాట్ కి twice 2 times ఉంటదంట. అంటే అప్పుడు డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డాగ్ ఈజ్ ఈక్వల్ టు 2 times క్యాట్. 2 times అంటే 2 into c అన్నట్టు 2 times క్యాట్. సో ఇక్కడ మీరు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయండి. ఏమవుతుంది ఇది? చూడండి ఇక్కడ డి ప్లేస్ లో ఏం రాస్తారు? డి ప్లేస్ లో 2c. ఎందుకంటే డి ఈజ్ ఈక్వల్ టు c కదా, అంటే 2 క్యాట్స్ కదా, కాబట్టి 2c ఈజ్ ఈక్వల్ టు 21. సో c ప్లస్ 2c ఏమవుతుంది? ఒక యాపిల్ 2 యాపిల్స్ అయితే 3 యాపిల్స్ అవుతాయి. ఒక c 2c కూడా 3c అవుతుంది. 3c ఈజ్ ఈక్వల్ టు 21. సో ఇక్కడ c ని 3 మల్టిప్లై చేస్తుంది, అక్కడ పోతే డివైడ్ చేస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు 21/3. సో ఇప్పుడు డివైడ్ చేయండి 3 టేబుల్ లో. 3 1 జా 3 7 జా. సో c ఈజ్ ఈక్వల్ టు 7. అంటే క్యాట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 7 kgs. అంటే ఆప్షన్ A is the right answer. So, fifth question. The total number of hours in a week is ఒక వారంలో ఉన్నటువంటి మొత్తం గంటలు అంటున్నాడు. ఒక వారంలో ఫస్ట్ month is equal to how many days? 7 days. 7 days. Week is equal to 7 days. How many hours in a day? How many hours in a day? రోజుకి ఎన్ని గంటలు? 7. రోజుకి 24 గంటలు. 24 చేయండి. 24 into 7 చేయండి. 7 4 జా 28. 7 2 ja 40. 14 plus 2 16. 168 hours. Right answer. Yes. Next to last question. 51 question is
ఏ ఫ్రూట్ వెండర్. బాగా అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ పెద్దగా ఉంది, ఆన్సర్ అర్థం చేసుకుంటే యూ కెన్ సాల్వ్ ఈజీలీ. అరే ఏ ఫ్రూట్ వెండర్ సోల్డ్ అరే 190 kgs ఆఫ్ యాపిల్స్. ఒక ఫ్రూట్ వెండర్ అంటే ఒక పండు అమ్మే వ్యక్తి 198 కిలోగ్రాముల యాపిల్స్ అమ్మిండు. సోల్డ్ అంటే అమ్మిండు. ఎప్పుడు? ఆన్ ద ఫస్ట్ డేలో ఎంత అమ్మిండు? ఫస్ట్ డే రోజు, ఫస్ట్ డే రోజు 198 కిలోగ్రామ్స్ అమ్మిండు. 198 కిలోగ్రామ్స్ అమ్మిండు. తర్వాత చూడండి, ఆన్ ద సెకండ్ డే, రెండో రోజు he sold 24 kilograms more than the he did on the first day. అంటే రెండో రోజు ఒకటో రోజు కంటే 24 కిలోగ్రాములు ఎక్కువ. 24 కిలోగ్రాములు ఎక్కువ అంటే చూడండి, ఫస్ట్ డే 198 కదా, మరి దానికంటే 24 ఎక్కువ. అంటే 24 ఎక్కువ అంటే యాడ్ చేయాలి. చేయండి, ఇది 8 4 12 9 1 10 ప్లస్ 12 2 1 1 2 అంటే రెండో రోజు ఎంత? సెకండ్ డే 222 కిలోగ్రామ్స్ సెకండ్ డే. థర్డ్ డే చూడండి, ఆన్ ద థర్డ్ డే he sold 12 kilograms less than he sold on the second day. అతడు రెండో రోజు మూడో రోజు అంట అతడు అమ్మిండంట ఎంత? 12 కిలోగ్రాములు సెకండ్ రోజు కంటే, సెకండ్ రోజు అమ్మిన దానికంటే 12 కిలోగ్రాములు తక్కువ అమ్మిండంట. మరి సెకండ్ రోజు 222 కదా, అందులో 12 తక్కువ అంటే తీసేయాలి. సో 12 తీసేయండి. 2 - 0 2 - 1 2 210. థర్డ్ డే రోజు 210. సో నెక్స్ట్ చూడండి, ఫోర్త్ డే, on the fourth day he sold 29 kilograms more than what he sold on the third day. నాలుగో రోజు అంట మూడో రోజు అమ్మిన దానికంటే 29 కిలోగ్రాములు మోర్ ఎక్కువ అమ్మిండంట. ఎక్కువ అంటే ఎంత చూడండి, 210 కి 29 యాడ్ చేయండి, 9 3 2 239. 239. సో ఫోర్త్ డే. సో ఇప్పుడు ఏమంటాడు, హౌ మెనీ కేజెస్ ఆఫ్ యాపిల్స్ డిడ్ ద ఫార్మర్ సెల్ ఆల్ ద 4 days టుగెదర్. 4 రోజులు మొత్తం కలిపి ఎంత అమ్మిండు అని అంటున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? యాడ్ చేయాలి. 4 days కాబట్టి యాడ్ చేయండి. చూడండి, ఇక్కడ 8 to 10 10 + 9 19 1 9 10 10 plus 2 12 12 plus 1 13 13 plus 3 16. So next చూడండి, 1 1 2 2 2 4 4 2 6 6 2 8 869 kgs. Option A is the right answer. Yes, yes. So next question is 52nd question. 2 oranges and 2 apples together weigh 28 ounce. 2 ఆరెంజెస్ అంట 2 యాపిల్స్ టుగెదర్ అంటే కలిపి బరువు. 2 యాపిల్స్ 2 ఆరెంజెస్ కలిపి మొత్తం బరువు 28 ounce అంట, 28 ounce అంట. తర్వాత 3 ఆరెంజెస్ అండ్ 2 apples together weighs 34 ounce అంట. 3 ఆరెంజ్లు 2 యాపిల్స్ కలిపి weighs బరువు 34 ounces అంట. హౌ మచ్ డస్ an apple weigh అంటే ఒక యాపిల్ బరువు ఎంత అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, 2 ఆరెంజెస్ ప్లస్ ఓ ఇది 2 ఆరెంజెస్ ప్లస్ 2 యాపిల్స్. 2 యాపిల్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 28 ounce. ఎంత? 28 ounce. నెక్స్ట్ 3 ఆరెంజెస్ ప్లస్ 2 యాపిల్స్. 2 యాపిల్స్ ఈక్వల్ టు ఎంత? 34
34 ఔన్స్ 34 ఔన్స్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? యాపిల్ బరువు మనకు ఏమడిగిండు? ఆరెంజ్ అడిగిండు. ఆరెంజ్ బరువు అడిగిండు. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, తీసేస్తున్నా. సో తీసేసేటప్పుడు ఎక్కువ పైన ఉండాలి కదా, ఎక్కువ పైన ఉండాలంటే పైన ఉండాలి. 3 ఆరెంజెస్ పైన ఉండాలి. సో 3 ఆరెంజెస్ పైన ఉండాలంటే నేను ఏం చేస్తున్నా, సో ఇది తీసేసి దీన్ని ఇక్కడ రాసుకుంటున్నా, కింద రాసుకుంటున్నా. 2 ఆరెంజెస్ 2 యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇది తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసేయండి. సో పైదాని నుంచి కింది తీసేస్తున్నా అంటే అన్ని మైనస్ అవుతాయి, సబ్ట్రాక్షన్. చూడండి ఇక్కడ ఇవి 30 కాదు, ఇది 3 ఆరెంజెస్ 2 ఆరెంజెస్. 3 ఆరెంజెస్ లో 2 ఆరెంజెస్ పోతే ఎంత? చూడండి 3 ఆరెంజెస్ లో 2 ఆరెంజెస్ పోతే ఎన్ని? 1 ఆరెంజెస్ అంటే 1 ఆరెంజ్. తర్వాత చూడండి 2 యాపిల్స్ ఏమైతే? 2 యాపిల్స్ మైనస్ 2 యాపిల్స్. 2లో 2 తీసేస్తే 0. సో ఇక్కడ 0. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి ఇక్కడ 34 మైనస్ 24. 34 లో 24 పోతే 4 లో 4 పోతే 0. 3లో 2 పోతే 1. 3లో 2 పోతే 1. సో 10. సో ఇప్పుడు చూడండి 1 ఆరెంజ్, ఇది 1 ఆరెంజ్ ఎంత వచ్చింది? 10 ఔన్స్. 10 ఔన్స్ వచ్చింది. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంకా కూడా ఏమంటున్నాడు? అజ్యూమ్ ఆల్ ద యాపిల్స్ అజ్యూమ్ ఆల్ ద ఆరెంజెస్ వెయ్ ద సేమ్ అంటుండు. అజ్యూమ్ అంటే ఊహించండి అంటుండు. ఏమంటుండు? ఊహించండి. అజ్యూమ్ అంచనా వేయండి. ఏంది అంచనా వేయాలంట? అన్ని ఆరెంజెస్ అన్ని యాపిల్స్ సమాన బరువులో ఉంటాయా అంటుండు. ఆల్ ద యాపిల్స్ ఆల్ ద ఆరెంజెస్ సమానంగా ఉంటాయా? యాపిల్స్ ఎన్ని మొత్తం? ఇక్కడ 2 3 5 యాపిల్స్ ఉన్నాయి. తర్వాత ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి? ఆరెంజెస్ కూడా యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 2 2 4 ఉన్నాయి. 4 యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఇక్కడ 2. ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి? 2 3 5 ఆరెంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి సమానంగా ఉంటాయా అంటుండు. దీని బరువు సమానంగా ఉంటాయా అంటుండు. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు ఆరెంజ్ అనేది 10 అయింది. సో మరి యాపిల్స్ ఎన్ని ఉండొచ్చు చెప్పండి? యాపిల్ బరువు ఎంత ఉంటుంది చెప్పండి? ఇక్కడ 3 10s 30 కదా. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక యాపిల్ 10 ఔన్స్ వచ్చింది. 10 ఔన్స్ అంటే ఇక్కడ 3 10s ఎంత? 30. 30 అంటే ఇక్కడ 4 కదా. యాపిల్స్ ఎన్ని ఔన్స్ ఉంటది? ఇక 2 ఉంటది. ఒక యాపిల్ అనేది 2 ఉంటది. సో 2 2s 4 కదా. సో ఇక్కడ కూడా చూడండి 2 ఆరెంజెస్ అంటే 2 10s 20. ఇక్కడ 20. ఇక్కడ 2 యాపిల్స్ అంటే ఒక్కొక్కటి 2 కదా, 4 ఉంటది. అంటే మొత్తం ఇక్కడ 4 × 2 ఎంత అవుతుంది? 8 ఔన్స్ అవుతుంది. ఇక్కడ 5 ఇక్కడనేమో మొత్తం ఎంత వచ్చింది? 8 ఔన్స్ వచ్చింది ఇది. సో ఇవి ఎంత వచ్చింది? 50 ఔన్స్ వచ్చింది. మరి 2 సేమ్ ఉంటాయా? ఉండవు. ఇది 8 ఔన్స్ ఉంటది, ఇదేమో 50 ఔన్స్ ఉంటది. కాబట్టి 2 సమానంగా ఉండవు. ఉంది ఏమంటే ఏదన్నా రిపోర్ట్ చెప్దామంటే నేను ఒకసారి చూడండి, తప్పు తీసుకున్నట్టుంది ఇక్కడ. సో ఇక్కడ 28 వస్తుంది. మనకి ఇక్కడ 28 వస్తుంది. 24 కాదు, 28 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? 34 లో 14 లో 8 పోతే 6. అంటే మనకి ఇక్కడ 6 వస్తుంది. అంటే 1 ounce is equal to 6. 1 orange is equal to ఏమొస్తుంది? 6 ounce వస్తుంది. 6 ounce అంటే ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? సమానంగా ఉంటాయి. ఒకసారి చూడండి ఇక్కడ సమానంగా ఉంటాయా? ఒకసారి చెక్ చేయండి.
యాపిల్ మరి ఆరెంజెస్ 6 ఉంటే యాపిల్ ఎంత ఉంటుంది? ఆరెంజెస్ 6 అంటే 3 6 18 వస్తుంది. ఇక్కడ 34 ఉంది. 34 అంటే ఇక్కడ ఎంత కావాలి? 16 కావాలి. 36 అంటే 16. 16 అంటే 16 అయితే ఒకటి ఎంత ఉంటది? 1 యాపిల్ 8 ఉంటుంది. మొత్తం యాపిల్స్ ఎన్ని? 4 యాపిల్స్ అంటే 4 ఎన్బుల వస్తుంది. తర్వాత ఇక్కడ ఆరెంజెస్ మొత్తం 5 ఉన్నాయి. 5 ఆరెంజెస్ అంటే 5 × 6 ఇవి 30 ఉన్నాయి. మరి 2 సమానం ఉన్నాయా? లేవు, వేరుగా ఉన్నాయి. 2 వేరుగా ఉన్నాయి. ఇది ఆన్సర్లు అడగలే, కానీ అజ్యూమ్ ఊహించమన్నాడు. అంటే 2 సమానం కావు, ఆన్సర్ మాత్రము ఏ వస్తది. 1 ఆరెంజ్ 6 కౌంట్స్. Which is more 1000 liters? ఢిల్లీ చేస్తా ఓపెన్ చేసుకోండి. లీటర్స్ ఆర్ 1 కిలోలీటర్. ఏది ఎక్కువ అంటున్నాడు? 1000 లీటర్స్ అంట, 1 కిలోలీటర్స్ అంట. ఏది ఎక్కువ అంటున్నాడు? ఇంత ముందే చెప్పిన కిలో అంటే 1000 అని చెప్పలే? కిలో అంటే 1000. మరి 1 కిలో అన్నా కూడా 1000 లీటర్స్. తర్వాత ఇది కూడా 1000. కాబట్టి 2 సేమ్. కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54 చూడండి. Its weight is 64 kilogram and his sister weight is 1/4 times to his weight. వాళ్ళ యొక్క అక్క బరువు అంట 1/4 times అంట, అంటే 1/4 రెట్టు. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్? వాళ్ళిద్దరి మొత్తం వెయిట్ ఎంత? వెయిట్ 64 కిలోగ్రాము. తర్వాత అరుణ్ యొక్క వెయిట్ 64 కిలోగ్రాము. అతని యొక్క సిస్టర్ వెయిట్ 1/4 టైమ్స్ అంటుండు. కానీ ఇక్కడ ఆన్సర్ లో మాత్రము 1/4 కాకుండా 1/4 ఇచ్చిండు. 1/4 ఇచ్చిండు. సో అంటే అప్పుడు 64 వెయిట్ 1/4 అంటే చూడండి, వాళ్ళ అక్క వెయిట్ 1/4 టైమ్స్. ఇది ఏమవుతుంది? 4 × 1 4 4 + 1 5/4 అవుతుంది. అంటే 64 × 5/4. చూడండి, 4 1 = 4, 4 1 = 4, 2 రిమైన్, 4 6 = 24, 16 4 = ఇక్కడ మనకు ఏమంట మొత్తం ఎంత? 5/4 కాబట్టి 16 5 80 అవుతుంది. అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ అరుణ్ వెయిట్ ఏమో 64, వాళ్ళ సిస్టర్ వెయిట్ ఏమో అరుణ్ వెయిట్ సిస్టర్ వెయిట్ 80. టోటల్ ఎంత అవుతుంది మొత్తం అన్నాడు కదా? టోటల్ వెయిట్ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరి మొత్తం ఎంత? 4 8 6 14 144 కిలోగ్రామ్స్ అవుతుంది. రైట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ లో ఇది మిస్టేక్ ఇచ్చి చూడండి. 1/4 టైమ్స్. నెక్స్ట్ 55th క్వశ్చన్. ఏమా బాట్ ½ కిలోగ్రామ్ బట్టర్. ఏమంటే బాట్ అంటే కొన్నది. ఏమా కిలోగ్రామ్ కొన్నది. Which of the following is equivalent to ½ kilogram? కింద ఏది మరి ½ కిలోగ్రామ్ కి సమానం? ఏది సమానము ½ కిలోగ్రామ్ కి? సగం. కిలోగ్రామ్ లో సగం ఎంత? కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్. అందులో సగం ఎంత? సగం 500. A is the right answer. A is the right answer. What is the
స్పెషాలిటీ Next చూడండి ఆఫ్ ఇక్కడ ఇది వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్, దీని యొక్క కెపాసిటీ అంటే ఎంత, అంటే ఇందులో దీనికి ఎంత పరిమాణం, దీని యొక్క పరిమాణము ఎంత ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క ఏంది ఇది ఇక్కడ ఒక సిలిండర్ ఇచ్చిండు, ఈ సిలిండర్ కెపాసిటీ చెప్పాలి. చూడండి ఇక్కడ ఒక క్యూబాయిడ్ ఇచ్చిండు, ఈ 1 క్యూబాయిడ్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, ఈ 1 క్యూబాయిడ్ అనేది 3 కప్స్ కి సమానం అంట. ఈ 3 కప్స్ అంటే ఎంత, ఇడ 3 కప్స్ అంటే 3 కప్స్ ఇచ్చిండు, ఇక్కడ 2 కప్స్ ఇచ్చిండు. ఇక్కడ క్యూబాయిడ్ ఏమో 3 కప్స్, ఇక్కడ 2 కప్స్ ఏమో 2 లీటర్ ఇచ్చిండు. మరి 2 కప్స్ 2 లీటర్ అంటే ఇప్పుడు ఒక్కొక్క కప్ ఎంత అవుతుంది, 2 కప్స్ 2 లీటర్ కదా, ఒక కప్పు ఎంత 1 లీటర్, 1 లీటర్ అవుతుంది. ఒక కప్ ఏమవుతుంది 1 లీటర్ అవుతుంది. ఒక కప్పు 1 లీటర్ అవుతే ఇక్కడ క్యూబాయిడ్ 3 కప్స్ ఉన్నాయి కదా, క్యూబాయిడ్ ఏమైతుంది 3 లీటర్ అవుతుంది. ఒక క్యూబాయిడ్ ఏమైతుంది 3 లీటర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మరి ఇక్కడ సిలిండర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని అన్నాడు, ఇక్కడ 1 2 4 అన్నాడు. 4 3 ఎంత 12. కాబట్టి కెపాసిటీ ఎంత లీటర్స్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next 57th question. If 512 of a wire of length 96 meter is cut, the remaining ఇందులో చూడండి 5 మీటర్ల పొడవు ఉన్నటువంటి వైర్ లో 5/12 ఇంత భాగం కట్ చేసిరంట, కత్తిరించిరంట. మరి మిగిలిన భాగం రిమైనింగ్ అంటే మిగిలిన భాగం ఎంత, ఏం చేయాలప్పుడు అంటే చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారు 96 లో 5/12 చేయండి. ఆ భాగాన్ని కనుక్కోవాలి. చూడండి 12 1 12 12 8 96 అంటే 8/5 40 అంటే కత్తిరించింది ఎంత 40 కత్తిరించరు, 40 మీటర్ కత్తిరించరు. ఇంకెంత మిగిలింది తీసేయండి, 96 లో తీసేయండి. 6 9 లో పవర్ పోతే 5 అంటే మిగిలింది 56 మీటర్స్. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 58. The number of earrings made from 12.5 grams at weight of 4 grams 250 milligrams each. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఏంటంటే జత ఇయర్ రింగ్స్ చెవులో పెట్టుకునేవి, చెవికి పెట్టుకునే రింగ్స్ ఏవైతే ఉంటాయో అవి అంట ఇన్ని 212.5 గ్రాముల తోటి ఒక జత చేస్తారంట. 212.5 గ్రాముల తోటి ఒక ఎయిర్ రింగ్స్ జత చేస్తారంట, పెయిర్స్. మరి ఈ 4 గ్రాముల 250 మిల్లీగ్రాములలో ఎన్ని ఎయిర్ రింగ్స్ తయారవుతాయి? ఒకసారి చూడండి ఇక్కడ ఏం అడిగింది అనేది క్లియర్ గా అర్థం చేసుకోండి. చూడండి ఆఫ్ ఇయర్ రింగ్స్ మేడ్ ఫ్రమ్ అంటే ఇయర్ రింగ్స్ జతలనంట 212.5 గ్రాముల బరువు తోటి చేసిరంట. 212.5 గ్రాముల బరువు తోటి ఇయర్ రింగ్స్ తయారు చేసిరంట. మరి ఒక్కొక్క ఈచ్ అంటే ప్రతి ఇయర్ రింగ్స్ కి ఎంత అంట 4 గ్రాముల 250 మిల్లీగ్రామ్స్ అంట ఒక్కొక్క ఇయర్ రింగ్ జత. మరి అలాంటప్పుడు దీంతో
ఎన్ని ఇయర్ రింగ్స్ తయారవుతాయి అంటే ఒక్కదానిదేమో ఇది ఒక్కదానిది ఇది అంటే 4.250 సో ఇది ఒక్కదానిది ఒక్కొక్క దాని ఇది మొత్తం ఎంత 212.5 గ్రామ్స్ ఇది సో ఇదేమో 4.25 గ్రామ్స్ ఇది ఇదేమో 212.5 గ్రామ్స్ సో ఇప్పుడు ఇందులో ఎన్ని తయారవుతాయి ఇవి అనేది మనకు దీన్ని ఏం చేయాలి మనము అంటే 212.5 4.2.5 గ్రామ్ 4.5 గ్రాముల ఉన్నటువంటివి భాగాలు చేయాలి భాగాలు చేస్తే ఎన్ని భాగాలు అవుతాయి అనేది మనం ఇక్కడ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి దీన్ని సో ఇది చేయండి మీరు ఏమైతుంది సో ఇదేమవుతుంది 212.5 అంటే మనం ఏ విధంగా రాయొచ్చు 212.5 అంటే ఏంది 1/2 గా రాయాలి దీని ఏం రాస్తాము చూడండి 2 ఏమైతుంది మొత్తము మల్టిప్లై చేస్తారు 2 4 2 2 జా 4 2 1 జా 2 2 2 జా 4 అంటే 424 ప్లస్ 1 అంటే 425/2 అవుతుంది దీని ఏం రాయొచ్చు మొత్తము 425/2 రాయొచ్చు సో దీన్ని ఏం రాస్తాం చెప్పండి ఈ దాన్ని చూడండి ఎట్లా రాస్తాము 4.250 గ్రామ్స్ ని ఏ విధంగా రాస్తాం చూడండి ఇక్కడ ఏం రాస్తాం ఇక్కడ 250 గ్రామ్స్ అంటే ఎంత అవుతుంది 1/4 అది పావు గ్రామ్స్ కదా అంటే మిల్లీగ్రామ్స్ అంటే పావు గ్రామ్ అన్నట్టు అది ఏమైతుంది 4 into 4 8 plus 1 9/4 అవుతుంది ఇది 9/4 అవుతుంది ఇదేమో 425/2 అవుతుంది సో ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేయాలి సో దీన్ని డివిజన్ చేయండి 425/2 9/4 దీన్ని డివిజన్ చేస్తే ఇక్కడ పంపిస్తే తలకిందులు అవుతుంది తలకిందులు చేయండి 425/2 into 9/4 ఏమైతుంది 4/9 అవుతుంది సో ఇప్పుడు దీన్ని మీరు క్రాస్ కొట్టేయాలి 2 1 జా 2 2 2 జా 4 అయిపోయింది సో 9 టేబుల్ లో పోతుందా చూడండి ఇది పోదా 9 టేబుల్ అవుదా చూడండి ఒకసారి 425 చూడండి ఒకసారి చూడండి 9 1 జా 9 టేబుల్లో 9 4 జా 36 అంటే ఎంత మిగులుతుంది చేయకుండా 10 నిమిషాలు ఉన్నా మరి ఇంకా నాకేం పని ఆడ అప్పటికే నాకు ఆలోచన నచ్చేది తీటలు వేస్తున్నది బండి ఇంటికా పెట్టినా నేను అప్పటికి వస్తా ఇన్నే పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకుంటా ఫోన్ చేస్తా ఫోన్ అవుతారు నాకు తీటలు 9 టేబుల్ లో 65 ఉందా సరే క్లాస్ మనకు ఈ విధంగా రావట్లేదు ఒకసారి చూడండి ఇట్లా మనకి ఏముంది ఇక్కడ 212.5 ఉంది బై 4.250 ఉంది సో దీన్ని డివైడ్ చేయాలి దీన్ని ఏం చేయాలి డివైడ్ చేయాలంటే మనము ఈ విధంగా 212.5 by 10 by 4.250 ని
3.25 by 10 ఒకటి by సారు డి సారు 4250 by 100 ఒకటి. వాడు మల్టిప్లై చేస్తే 2.25 ఇట్లా ట్యాప్ by 10 మధ్యాహ్నం చిన్న అంటే ఏం చెప్పాను 50 పెద్ద అంటే 90 1000 అయితే ఇక్కడ మనకు 1000 by 4250 అవుతది. ఇప్పుడు మనం కొట్టేయచ్చు. వాళ్ళ డాడీ ఇట్లా డాడీ ఇట్లా ఉన్నారు ఒకసారి ఇది మీరు ట్రై చేయండి, చూద్దాం మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది కరెక్ట్ రావడం లేదు. ఒకసారి చూద్దాం. 58 కూడా మీరు హోంవర్క్ ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మనం రేపు మళ్ళీ ఒకసారి ఈ ప్రాబ్లం ని చేద్దాం. ఒకసారి చేద్దాం. నెక్స్ట్ 59 చూడండి. చూడండి, a bag గణేష్ ఫోన్ ఇస్తే చేసి చూడు 25 paisa times 8 and 110 paisa. Then the total amount in the bag. బ్యాగ్ లో ఉన్నటువంటి మొత్తం ఎంత? చూడండి, బ్యాగ్ లో 5 అంటే మనకు 5 రూపీస్ ఉన్నాయి. 50 paisa times ఉన్నాయి. 50 paisa ఎంత అవుతుంది? 25 paisa 8 ఉన్నాయి. 25 paisa 8 అంటే ఎంత మనకు? అవి 2 రూపీస్ అయితే. తర్వాత 10 paisa 10 paisa ఎన్ని? 1 ఉన్నాయి. 10 paisa 1 ఉన్నాయి. 10 paisa 1 అంటే మనకు 0.10 అవుతుంది. టోటల్ ఎంత అవుతుంది చెప్పండి? 5 3 8 8 to 10 అంటే 10.10 అంటే 10 రూపీస్ 10 పైసా అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ లోనే లేదు. చూడండి, మేబీ ఇక్కడ ఎక్కడో క్వశ్చన్ లో మనకు తప్పిచ్చుంటారు. ఒకసారి మీరు చూద్దాం. ఇది కూడా మనకు ఆన్సర్ అనేది ఇందులో ఇవ్వలే, ఏది కూడా ఆన్సర్ ఇవ్వలేదు. 59. సో నెక్స్ట్ 60 చూడండి. What percent is 18 kilogram in 54 kilograms? 18 kilograms అనేది 54 kilograms లో ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు? 18 by 54. మొత్తం మనం ఇందులో చేయండి. పర్సెంటేజ్ అంటే 100కు. సో 100కు కాబట్టి మీరు దీన్ని చేయాల్సి ఉంటది. చేయండి, మీరు చేయండి ఎట్లా వస్తుంది అనేది చూడండి. 18 1 జా 18 3 జా 3 తోటి చేయండి. 3 3 జా 9 1 రిమైనింగ్, మళ్ళీ 3 3 జా 9 1 రిమైనింగ్, పాయింట్ 10 మళ్ళీ 3 9 మళ్ళీ 1 రిమైనింగ్, మళ్ళీ 0.03 రిమైనింగ్. 3 అంటే 33.33. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ 9th చాప్టర్. సో ఇవన్నీ కూడా మొత్తం కూడా మనకు రికార్డ్ అనేది చేయబడింది కాబట్టి మీరు ఇందులో వీడియో అనేది మనకు మళ్ళీ కూడా మనకు వెబ్సైట్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకెవరైనా చూడని వాళ్ళు కానీ మీకేమైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళొకసారి ఈ వీడియో అయితే మీరు చూడండి. ఓకేనా? సో మీకేమైనా అర్థం కాకపోతే మళ్ళొకసారి వీడియో చూడండి. మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే, ఇది మనం చేస్తున్నటువంటి ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఇచ్చిరు. కొన్ని క్వశ్చన్స్ ఈ లెవెల్లో మనకి ఏం ఉండదు. గురుకుల ఎగ్జామ్ ఇంత టఫ్ ఏమి ఉండదు, కొంచెం స్థాయి తక్కువగానే ఉంటది. కాకపోతే ఇందులో ఇచ్చిరు కాబట్టి మనం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మీరందరూ కూడా మళ్ళొకసారి ఇప్పుడు మీరు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు విన్నారు కాబట్టి
మీరు సొంతంగా మళ్ళొక్కసారి అందులో ఉన్న అన్ని కూడా చేయండి. చేసి మీకు రాకపోతే వీడియో కూడా మళ్ళొక్కసారి చూడండి. ఓకేనా? ఓకే సార్. అందరికి గుడ్ నైట్. బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్. బాయ్. గుడ్ నైట్ సార్. అందరికి బాయ్. గుడ్ నైట్. బాయ్ సార్. అయితే